సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సొంత పార్టీ ఎన్ఆర్ఐలే మండిపడుతున్నారు. ఐటీ ఇండస్ట్రీ ప్రతిష్టను దిగజార్చేలా అడ్రస్ లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. కనీసం వెబ్సైట్ కూడా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగే వదిలేస్తే ఈడీ జోక్యం చేసుకుని కేసులు పెట్టే అవకాశం ఉందని లేఖలో స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సొంత పార్టీ ఎన్ఆర్ఐలే మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, మొత్తానికైతే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సంబంధించి మొదటి నుంచి వివాదాస్పదం అవుతా ఉంది. ఆయన చేసుకున్నటువంటి ఎంఓఏలకు సంబంధించి కావచ్చు, లేదా ఆయన పర్యటన సంబంధించి ఆయన కొద్దిమంది మాజీ టీడీపీ వాళ్ళను, అదేవిధంగా మరికొంతమంది ఆయనకు సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళను ఊర్లో వెంటేసుకుని వెళ్లారు. ఆయన ఎంఓయూ ఏదైతే తన సోదరుని కంపెనీకి సంబంధించినటువంటి ఎంఓయూకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఏదైతే లేని బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఏదైతే వారికి కావాల్సినటువంటి సొంత సోదరుల కోసమే అమెరికా పర్యటన అన్నట్టుగా ఈ ఎంఓయూలు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వాళ్ళు అటు రాహుల్ గాంధీకి, మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఒక ఓపెన్ లెటర్ రాశారు. ఈ ఎంఓఏలకు సంబంధించి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది, పారదర్శకంగా ఉండాలి, పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీఎం సోదరుకు సంబంధించినటువంటి కంపెనీ గత నెలలో వెబ్సైట్ లో లేనటువంటి కంపెనీ 15 రోజుల క్రితమే రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి సంబంధించి ఎంఓఏ జరిగింది. దీనికి సంబంధించి ఒక విచారణ జరపాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆది నుంచి వివాదాస్పదం అవుతూ వస్తా ఉంది. పెద్ద ఎత్తున వేల కోట్ల నిధులు తీసుకొస్తామని ఆర్భాటం చేసినప్పటికీ కేవలం తన సోదరుని కోసమే, వారిని చక్కబెట్టడం కోసమే వెళ్ళినట్టుగా స్పష్టమైంది. ఆ రకంగా అయితే ఎంఓఏలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. దీని పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరగడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ లేని కంపెనీలతో ఏదైతే ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారు, వారికి కావాల్సిన అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్నడూ లేని విధంగా బ్యూరోక్రాట్స్ తో వీడియో రికార్డ్ చేసి బయటికి పంపినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఆయన కుదుర్చుకుంటున్నటువంటి ఎంఓఏలకు సంబంధించి వారికి అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సొంత పార్టీ ఎన్ఆర్ఐలే మండిపడుతున్నారు. ఐటీ ఇండస్ట్రీ ప్రతిష్టను దిగజార్చేలా అడ్రస్ లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. కనీసం వెబ్సైట్ కూడా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుని కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగే వదిలేస్తే ఈడీ జోక్యం చేసుకుని కేసులు పెట్టే అవకాశం ఉందని లేఖలో స్పష్టం చేశారు.